సో ఈ జర్నీలో చాలా ఎక్కువ ఫేస్ చేసిన ఏదైనా ఛాలెంజెస్ లాంటివి ఉన్నాయా? అంటే ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఒక సింగిల్ లేడీ వచ్చారు. ఆవిడ ఒరిస్సా నుంచి వచ్చారు. ఆవిడకి పెళ్లి కాలేదని వద్దు అనే చెప్పాను. ఆవిడ పోఖ్రా అని, నేపాల్లో పోఖ్రా అనే ప్లేస్ ఉంది. అక్కడి నుంచి ముక్తినాథ్ జర్నీ ఉంటుంది. 180 కిలోమీటర్లు కొండల్లో వెళ్ళాలి. 12,800 ఫీట్ మీదకి వెళ్ళాలి. ముక్తినాథ్ అప్పుడు వదిలిండి, మిగిలినవన్నీ వద్దురు కానీ అలాగే అన్నారు. రాత్రి నెక్స్ట్ డే ఉదయాన్నే 5 గంటలకు బయలుదేరాలి. మేము అందరూ రెడీ అయ్యి వచ్చారు. మేడం వస్తున్నారా అంటే, లేదు సాయిరామ్ గారు, నా కోరిక ముక్తినాథ్ చూడాలి, నా కోరిక, మీరు దయచేసి వద్దనకండి. ఓకే అన్నాను. వెళ్ళిపోయాం. ముక్తినాథ్ వెళ్ళినా ముక్తినాథ్ దర్శనం అయిపోయింది ఆవిడకి. మళ్ళీ అక్కడి నుంచి జామ్సమ్ అని నైట్ స్టే చేస్తాం. మొత్తం జీపుల్లో వెళ్తాం. 80 మంది గ్రూప్ మొత్తం. లాస్ట్ జీప్ నాదనమాట. ఆవిడ రూమ్ మేట్ వచ్చి నా దగ్గర చెప్పారు, సాయిరామ్ గారు రాత్రి కొంచెం ఆవిడ ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే అది ఆల్టిట్యూడ్ లో ఉంటుంది. నా దగ్గర ఇన్హేల్ రది ఉంటుంది. ఆ ఇన్హేల్ రది ఇచ్చాను. తర్వాత జీప్ లో ఎక్కించారు. జీప్ లో వెళ్ళడానికి ఆవిడ నడవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా డ్రైవర్ ఏం చేశాడు, వెనకాల గుమ్మిడి పండు ఎక్కించుకుంటాం కదా, అలా ఎక్కించుకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు. సాయిరామ్ గారు నా వల్ల ఇబ్బంది అయ్యేటట్టుంది, నన్ను పంపించింది, నేను వెళ్ళిపోతాను, ఫ్లైట్ లో వెళ్ళిపోతాను. కిందకి వెళ్ళాలి. ఫస్ట్ 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయగానే ఆ జీప్ డ్రైవర్ సడన్ గా ఆపి నా దగ్గర పరిగెట్టుకు వచ్చాడు. ఇబ్బంది పడుతున్నారు ఆవిడ, ఆల్టిట్యూడ్ సిక్నెస్. సరే ఇమీడియట్ గా అక్కడ లాతే అని చెప్పి ఒక ఊరు ఉంది, అక్కడ హాస్పిటల్ ఉంది. ఇమీడియట్ గా అక్కడ తీసుకుని వెళ్ళాం. 7:25 కి తీసుకెళ్ళాను హాస్పిటల్. 7:50కి షీఈ్ నో మోర్.